నమస్తే. భారత క్రికెట్ జట్టు సభ్యురాలు స్మృతి మందాన కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సినిమా రేంజ్‌లో తన లవ్ ప్రపోజల్ వీడియోను పోస్ట్ చేసింది. పలాస్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడిప్పుడే కెరియర్‌లో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. మందాన పలాస్ 2018 నుంచి ఫ్రెండ్స్ వరల్డ్ కప్ గెలిచి మహిళా క్రికెటర్లు భారత్‌ను తలెత్తుకునేలా చేశారు. మహిళా క్రికెట్ సభ్యులు స్టార్లయిపోయారు. స్మృతి మందానకి పలాస్ లవ్ ప్రపోజల్ చేశాడు. రెండు వైపుల కుటుంబాలు ఓకే అన్నాయి. ఫ్యాన్స్, సన్నిహితులు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు చెప్పారు. దాంతో అందరిలో ఆసక్తి నెలకొంది ఈ పెళ్లిపై. మెహందీ, హల్దీ, సంగీత కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నవంబర్ 23, 2025 ఆదివారం ఆ రోజు పెళ్లి అని ప్రకటించారు. సరిగ్గా పెళ్లికి కొన్ని గంటల ముందు మందాన తండ్రి ఛాతీ నొప్పితో హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళ పెళ్లి వాయిదా పడిందన్నారు. మందాన మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మందాన తండ్రికి చాలా సీరియస్, పెళ్లి వాయిదా అని. అసలు విషయం ఏంటంటే, స్మృతి మందాన పలాస్, మెహందీ, సంగీత్, హల్దీ వీటికి కొరియోగ్రాఫర్ మేరీ. మందానకు కాబోయే భర్త మేరీకి ముందు నుంచే పరిచయం ఉందంట. తనతో రిలేషన్షిప్లో ఉన్నాడట. పలాస్ పెళ్లి చేసుకునే కొన్ని గంటల ముందు మందాన తండ్రి శ్రీనివాస్ ఫోన్కు పలాస్, మేరీ చాటింగ్ ఫొటోసు ఎవరో పంపారంట. మందాన గురించి చాలా చెడుగా కూడా మాట్లాడాడట ఆ చాటింగ్లో. ఈ విషయమై శ్రీనివాస్ పలాస్ను ప్రశ్నించగా, తనకు నాకు ఏ సంబంధం లేదు, నమ్మండి అంకుల్ అన్నాడు. కానీ కొద్ది రోజులుగా వీళ్ళ ఫ్యామిలీతోనే పెళ్లి పనులు చూస్తూ మేరీ ఉంది. ఆమెను నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు అని శ్రీనివాస్ ఆమెను పిలిచి విషయం ఏంటని ఆమెను కూడా అడిగాడంట. పలాస్ ఒప్పుకోలేదు. అదే విషయమై వాగ్వివాదం జరిగింది. ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు మందాన తండ్రి. హాస్పిటల్కి తరలించి పెళ్లి వాయిదాని ప్రకటించారు. పలాస్ పెళ్లి చేసుకుంటూనే గర్ల్ ఫ్రెండ్ని తన పెళ్లికి పిలిచి పెళ్లి పనులు చేయించుకుంటున్నాడు. ఈ పనులు కాంట్రాక్ట్ పలాస్ పర్సనల్ కార్యక్రమాలు, కొరియోగ్రఫీ చూసినందుకు 5 లక్షలు ఒప్పందం. ఫ్యామిలీతోనే స్టేయింగ్. ఇవి బయటికి రావడంతో పెళ్లి ఆగిపోయింది. ఇది నిజమేనా అంటే రెండు కుటుంబాలు నిజం చెప్పటం లేదు. మందాన పెళ్లికి సంబంధించిన ఇతర పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. మేరీనే ఇదంతా చేసింది అనే వార్తలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మందానకు మంచే జరిగింది. థ్యాంక్ యూ.